విద్యార్థుల ప్రాణాలను విద్యాసంస్థలు తోడేస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక, విద్యాసంస్థల వేధింపులు తాళలేక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. యాజమాన్యం వేధింపులతో కొంతమంది చనిపోతుంటే, చదువు ఒత్తిడితో మరికొంతమంది తనువు చాలిస్తున్నారు. ఫీజులు, ర్యాంకుల పరుగులో పసి హృదయాలు గాయాల పాలై కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఎప్పుడూ చూడని అరాచకం చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ఒక విద్యావేత్త చెప్పారు. ఆయన మాటలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయేమో కానీ ఆంధ్రప్రదేశ్కు వర్తించేలా లేవని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ భవిష్యత్ తరువాత చూసుకుందాం, అసలు ముందు విద్యార్థుల భవిష్యత్తుకే ఎలాంటి భరోసా లేకుండా పోతోందని, వారి ప్రాణాలకు విలువే లేకుండా ఉందనే చర్చ ఏపీ విద్యారంగంలో జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కూటమి పాలన మొదలైన తరువాత ఏదో ఒక ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు వింటూనే ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుండి నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యమైపోయింది. ఫీజులను గాని, స్కాలర్షిప్లను గాని సరిగా విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఫీజుల అర్హత ఉన్న విద్యార్థులు తమ ఫీజులు చెల్లించుకోవలసిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులు చేసి కొందరు, ఆస్తులు అమ్ముకుని మరికొందరు ఫీజులు చెల్లిస్తుంటే, ఆ స్తోమత లేనివారు ఫీజులు కట్టలేక, యాజమాన్యాల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలయ్యేవి. అంతా క్యాలెండర్ ప్రకారం జరిగిపోయేది. స్కాలర్షిప్ల విడుదల కూడా పద్ధతిగా జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పని జరగడం లేదు. మొత్తం అన్ని టర్ముల బకాయిలు అలాగే ఉన్నాయి. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం అయిపోయిన విద్యార్థులు పూర్తి ఫీజులు చెల్లిస్తేనే వారికి సర్టిఫికేట్స్ ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతుండటంతో అనేక మంది బయట అప్పులు చేసి కట్టాల్సిన దుస్థితి కనిపిస్తోంది. సర్టిఫికేట్ల విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకండి. ప్రభుత్వం నేరుగా కాలేజ్ యాజమాన్యాల అకౌంట్స్ లో బకాయిలను జమ చేస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ యాజమాన్యాలు నమ్మడం లేదు. ఫీజుల కోసం విద్యార్థులపైన విద్యా సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల నేతల లెక్కల ప్రకారం ఒక టర్మ్కి 780 కోట్ల రూపాయల మేరకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించాలి. అలా చూసుకుంటే ఇంతవరకు కూటమి ప్రభుత్వం 7,020 కోట్ల రూపాయలు ఆయా విద్యా సంస్థలకు చెల్లించాలి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళన పెరగడంతో ప్రభుత్వం 280 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. కానీ 1,200 కోట్ల రూపాయలు విడుదల చేశామని అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ ప్రచారమే నిజమని అనుకున్నా ఇంకా 6,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడిని చేస్తున్నాయి. గత వారంలో యాజమాన్య వేధింపుల వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ఫీజు చెల్లించాలనే ఒత్తిడి పెరగడంతో తిరుపతి జిల్లాలో ఇంకొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిత్తూరు నగరంలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ డేటా సైన్స్ 2వ సంవత్సరం చదువుతున్న రుద్రమూర్తి కళాశాల భవనంలోని 3వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కాలేజీలో ఆత్మహత్యా యత్నం చేసిన మరో విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. దీనికి ఖర్చు ఎంత, దీని బడ్జెట్ ఎంత, మరి మీరు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న ఖర్చుని మా విద్యార్థుల ఫీజుల కోసం మీరు ఇవ్వండి, రిలీజ్ చేయండి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ ప్రజాధనాన్ని దుబారా ఖర్చులకి మీరు వినియోగిస్తూ ఉన్నారు. ఫీజులు లేక, ఫీజులు రాక విద్యార్థులు అల్లాడిపోతూ ఉన్నారు. హాల్ టికెట్ రావాలంటే, పరీక్షలకు హాజరు కావాలంటే, మిడ్ ఎగ్జామ్స్ రాయాలంటే, టర్మ్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాలంటే ఈరోజు విద్యార్థులని ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు వేధిస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? నారా లోకేష్ గారు, మీరు ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యాలతో తూతు మంత్రంగా మాట్లాడడం కాదు, మీరు జీవోలతో కాదు, మీరు విద్యార్థులకు 6,400 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉంటే మీరు అప్పుడు కొంత 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తామని మీరు బేరసారాలు ఆడొద్దు. ఇది మార్కెట్లో కూరగాయలు కొన్న బేరాలను మీరు చేయొద్దు. మీరు విద్యార్థుల జీవితాలతోటి మీరు చెలగాట మాడుతా ఉన్నారు. కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్క టర్మ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. టర్మ్ పరీక్షల సమయం కావడంతో ఫీజులు కట్టాలని ఆయా యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన విద్యాశాఖ మంత్రి లోకేష్ తన శాఖను పక్కన పెట్టేసి మిగతా అన్ని శాఖలపై దృష్టి పెడుతున్నారనే విమర్శలకు కొదవలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ విద్యార్థులు అనేక మంది ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అమరావతిలో లోకేష్ గారికి దగ్గరలో ఉన్నటువంటి విట్ యూనివర్సిటీలో విద్యార్థులు ఫీజుల కోసం కట్టలేదని యాజమాన్యం వేధిస్తూ ఉంటే విద్యార్థులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. విట్లోనే కాదు, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈరోజు యాజమాన్యాలు వేధిస్తున్నాయి ఫీజులు కట్టాలని. విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, యాజమాన్యాలతో మాట్లాడకుండా, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం నానుస్తూ ఉంది, ముద్దనిద్ర పోతా ఉంది. ఈ ముద్దనిద్ర వేడాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్న యాజమాన్యాలతో ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని, సర్కారు మొద్దునిద్ర వీడాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, విద్యార్థులకు ఫీజులు కట్టాల్సి వచ్చేసరికి డబ్బు లేదని అంటున్నారని, ఇదేమి పాలన అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి పాలకులు తమ నిర్లక్ష్యాన్ని వీడకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.